వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం. ఓకే, సో టుడే మనం ఈ లాజిక్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ లాజిక్. e పవర్ లాగ్ f ఆఫ్ x ఈక్వల్స్ టు f ఆఫ్ x అంటే ఎక్స్పోనెన్షియల్ పవర్లో లాగ్ ఫంక్షన్ ఉందనుకోండి, లాగ్ పక్కన ఉన్న ఫంక్షన్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రైట్? అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ సైన్ ఎక్స్ డిఎక్స్ కనిపిస్తుంది కదా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈ రెండు కనిపిస్తే రెండు క్యాన్సిల్ అయిపోయి ఈ ఫంక్షన్ బయటకు వస్తుంది. సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మిగులుతుంది, అవునా? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఇది కూడా మనం చేయకుండా ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్ అనేది ఆన్సర్ అనేది మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట స్టెప్. సరే, తర్వాత ఇది చూడండి, మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఫైనల్గా నాకు ఏమొస్తుంది? ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, అవునా? ఈ పర్టికులర్ క్వశ్చన్లో. సో మళ్ళీ నేను tan స్క్వేర్ ఎక్స్ ఎలా రాయొచ్చు? ఐ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ విచ్ ఇస్ సెకండ్ ఐడెంటిటీ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, రైట్? సో మనం ఏం నేర్చుకున్నాం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో? ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, రైట్? ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎలా రాయొచ్చు? సీకెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 2 సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. ఓకే, సో మళ్ళీ దీన్ని 2 సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అని రాయొచ్చు కదా. సో 2 బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్. 1 కూడా బయట రాసేయచ్చు, నో ప్రాబ్లం, రైట్? ఓకే, సో తర్వాత సి 2 ఇంటూ వాట్ ఈస్ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ tan x, yes or no? 2 tan x minus 1 into integral dx is x, 1 into x is x plus c, right? This is the answer. Please note this, very very important logic. Okay, look at this question, very very important question. Integral e power 5 log x minus e power 4 log x whole divided by e power 3 log x minus e power 2 log x dx. సరే, మనకి లాగరిథమ్స్లో ఒక పర్టికులర్ రూల్ మనకు తెలుసు, దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ ఏ పార్ బి ఈక్వల్స్ టు బి ఇంటూ లాగ్ ఏ, అవునా కదా? ఎస్ ఓ నో, వీ నో దట్, రైట్? సరే, ఇప్పుడు నాకు ఇక్కడ 5 లాగ్ ఎక్స్ కనిపిస్తుంది, అంటే ఈ విధంగా బి లాగ్ ఏలా కనిపిస్తుంది, దాన్ని నేను ఈ విధంగా రాయొచ్చు కదా, లాగ్ ఏ పార్ బి. ఎందుకు అలా రాయాలో చూడండి. సో ఇంటిగ్రల్ ఈ పార్ లాగ్ ఎక్స్ పార్ 5 minus e power log x power 4 whole divided by e power log x cube minus e power log x square dx, రైట్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఈ పవర్ లాగ్ ఉన్నప్పుడు ఫంక్షన్ పోతుంది, ఈ పర్టికులర్ ఈ పవర్ లాగ్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ పవర్ 5 ఫంక్షన్ మాత్రమే వస్తుంది, అవునా? ఈ రెండు ఫంక్షన్స్ పోతాయి. ఓకే, సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ 4 హోల్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఒకసారి మీరు చూడండి, 5 4 3 2 ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. దీన్ని ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చే విధంగా మనం మ్యానిపులేట్ చేద్దాం. ఎట్లా? సి, సో న్యూమరేటర్లో నేను ఎక్స్ క్యూబ్ కాదు ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ నాకు 3 మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది, అవునా? సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఎంత ఈజీగా ఉందో. Because x power 2 into x power 3, 2 plus 3 is nothing but 5, because we know that a power m into a power n, that is nothing but a power m plus n. Yes, so x cube x square into x square, x power 4, satisfied, right? So this particular term and this particular term gets cancelled. Final ga నాకు మిగిలింది ఇంటిగ్రల్ x square dx, that is nothing but x cube by 3 plus c. See, such a beautiful question. ఇలాంటి క్వశ్చన్స్ ఎంసెట్లో ఫ్రేమ్ చేస్తాడు, మీకు గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ మోడల్లో వచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి, రైట్? ప్లీజ్ నోట్ ఇట్, రైట్? ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 29, ఇంటిగ్రల్ సైన్ 2x ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ కనిపిస్తుంది. ఇక్కడ సైన్ 2x ఉంది, కాస్ ఎక్స్ ఉంది, యాంగిల్స్ ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ ఏం చేద్దామంటే, సి ఇటువంటి టైప్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే, సి ఇంటిగ్రల్ I will be dividing this with 2 and multiply with 2. ఈ విధంగా చేద్దాం. ఇంటూ sin 2x ఇంటూ cos x dx, రైట్? 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేయండి ఇటువంటి టైప్ ఆఫ్ మోడల్స్లో.
చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది 2 sin a cos b అవునా మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్లో మీరు నేర్చుకునే ఉంటారు 2 sin a cos b దట్ ఈస్ నథింగ్ బట్ sin of a plus b ప్లస్ sin of a minus b అవునా ఈ ఫార్ములా వాడుకుందాం సో దట్ ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ కాస్త ఎడిషన్ అయిపోతుంది అప్పుడు అవునా మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు జనరల్గా యూవీ చేసేస్తారు యూవీ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ యూవీ అనేది అంత ఈజీ కాదు ఈజీ ఆఫ్ కోర్స్ కానీ టైం టేకింగ్ ప్రాసెస్ సో బెటర్ యూజ్ దిస్ ఫార్ములా అంటే దీన్ని ఇలా మ్యానిపులేట్ చేసుకుని అప్పుడు మనం ఈజీగా స్ప్లిట్ చేసుకోవచ్చు రైట్ సరే 1/2 బయటకు వచ్చేస్తుంది రైట్ సో అప్పుడు నాకేం మిగులుతుంది 2 sin a cos b కదా 2 sin a cos b అన్నప్పుడు ఎలా రాయొచ్చు sin of a plus b plus sin of a minus b అని రాయొచ్చు a అంటే 2x b అంటే x ఇక్కడ సో sin of what is a plus b 2x plus x plus sin of a minus b what is a minus b 2x minus x అవునా కదా రైట్ సో ఇంటిగ్రల్ 1/2 ఇంటిగ్రల్ sin 3x plus 2x minus x is x right so sin x dx సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు నాన్న సింపుల్గా మనం స్ప్లిట్ చేయొచ్చు అవునా కదా ఓకే సో దీన్ని మనం స్ప్లిట్ చేసినప్పుడు జాగ్రత్తగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి హియర్ సి ఫ్రెండ్స్ స్ప్లిట్ చేద్దాం ఈ 1/2 అనేది రెండిటికి స్ప్లిట్ అవుతుంది అప్పుడు అవునా కదా సో 1/2 ఇంటిగ్రల్ sin 3x dx ప్లస్ 1/2 ఇంటిగ్రల్ sin x dx ఈ విధంగా రాయొచ్చు లేదా 1/2ని బ్రాకెట్లో పెట్టుకుని కూడా స్ప్లిట్ చేయొచ్చు బట్ ఎందుకైనా మంచిది ఇలా స్ప్లిట్ చేసుకుందాం సరే 1/2 వాట్ ఈస్ sin 3x dx మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంటిగ్రల్ sin ax dx అంటే ఇంటిగ్రల్ సైన్కి మైనస్ కాస్ ax డివైడెడ్ బై మళ్ళీ axకి డెరివేటివ్ a కాబట్టి డినామినేటర్లో వస్తుంది అవునా సేమ్ ఫార్ములా అప్లై హియర్ సో ఇక్కడ ఏమొస్తుంది మైనస్ కాస్ 3x డివైడెడ్ బై 3 ప్లస్ 1/2 sin x की इंटीग्रेशन ఎంత minus cos x simple గా plus c so what is the final answer is minus cos 3x by 6 2 3 6 ఏ కదా okay plus into minus is minus cos x by 2 plus c this is the final answer very very important question please note it ఈ మోడల్లో ఇంకోటి చేద్దాం okay look at this question క్వశ్చన్ నెంబర్ 30 ఇంటిగ్రల్ sin 4x ఇంటూ cos 7x dx కదా సరే ఇక్కడ రెండు డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి ఎప్పుడైనా సరే రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చి ఇలా 4x 7x అలా మల్టిపుల్ యాంగిల్స్ ఇచ్చాడు అనుకోండి సింపుల్ sin of a plus b అంటే ఇక్కడ 1/2 ఇంటూ 2 ఫార్మాట్ చేసుకుని మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ నేర్చుకున్న ఫార్ములాస్ ఓరియంటెడ్లో మీరు ప్రాబ్లమ్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది రైట్ సరే ఇది కూడా మనం సేమ్ ఇందాకటి ప్రాసెస్ లాగానే 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి so you will be having like integral 1/2 into 2 sin 4x into cos 7x dx okay fine so 1/2 బయటకు వస్తుంది 1/2 ఇంటిగ్రల్ 2 sin a cos b right 2 sin a cos b అంటే ఎంత ఇందాకే మనం చెప్పుకున్నాం sin of a plus b plus sin of a minus b right so here a is 4x and b is 7x so sin of 4x plus 7x sin of a plus b plus sin of a minus b 4x minus 7x dx okay right so 1/2 integral sin of 4x plus 7x is nothing but 11x plus sin of 4x minus 7x is nothing but minus 3x right dx మరొక స్టెప్ రాద్దాం so 1/2 integral sin 11x sin of minus theta గుర్తుందా sin of minus theta is minus sin theta right అదే విధంగా మైనస్ బయటకు వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ సో మైనస్ sin 3x dx ఇప్పుడు స్ప్లిట్ చేయండి ఇంటిగ్రేషన్ సో 1/2 ఆర్ ఎల్స్ ఇలా కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు sin 11x dx minus 1/2 ఇంటిగ్రల్ sin 3x dx right okay so 1/2 what is sin ax dx integration ఎంత sin కి మైనస్ కాస్ వస్తుంది కదా minus cos 11x whole divided by 11 because 11x derivative is 11 next దీనికి 1/2 వచ్చేసింది పెట్టేసాము తర్వాత minus 1/2 into sin 3x dx ఎంత minus cos 3x divided by 3 plus c right
So finally what is the answer? Minus cos 11x by 11 2 is 22, minus into minus is plus here, so cos 3x by 2 3 is 6 plus c. This is the answer, right? Very important question. These two models. Next one. Let's meet in next lecture. Thank you.